అస్సాం నుంచి వచ్చిన ఇస్లాం ఇప్పటికే గొల్లపల్లి గ్రామంలో ఒక పని చేయడానికి వస్తే ఒక మేస్త్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఎవరికి కూడా అనుమానం రాకుండా ఎటువంటి జులాయి తిరగకుండా ఇటువంటి పనులు చేసుకుంటూ ఉంటే గ్రామంలో కూడా అందరికీ సాన్నిధ్యం కావాలనే ఉద్దేశం కొద్దు ఇక్కడున్న సమాచారాన్ని పాకిస్తాన్కి పంపుతూ తన సిమ్ కార్డులు కూడా అమ్మిన పరిస్థితి. తన సిమ్ కార్డుతో పాటు 2 సిమ్ములు కూడా దొరకడం జరిగింది. మిగతా 6 సిమ్ముల సంబంధించి కూడా ఇప్పటికి కూడా దొరకపోవడం వల్ల చాలా గ్రామంలో ఉలిక్కి పడిన పరిస్థితి. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఈ యొక్క అబూ తాలిక్ అనే మేస్త్రి ఇప్పటికే చనువుగా ఉండి గత 4 సంవత్సరాలుగా మా అందరితో మమేకమై గొల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గ్రామంలో ఎవరిని కదిలించినా కూడా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి. ఖచ్చితంగా గ్రామంలో అందరూ ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారు. దానికి సంబంధించి మన నగేష్ ఉన్నారు. దానికి సంబంధించి సార్ చెప్పండి, అంటే అబూ తాలిక్కి సంబంధించి ఇక్కడ మేస్త్రి మీకు సంబంధించిన అస్సాంకు సంబంధించిన ఇస్లాంను కూడా మీకు పనిచేసినట్టు తెలిసింది. ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? అయితే గత 3 సంవత్సరాల నుంచి మా దగ్గర బీహార్ నుంచి వచ్చినటువంటి అబూ తాలిబ్ అనే మేస్త్రి, అతన్ని ఇక్కడ అలియాస్ సోను అని పిలుస్తాము మా గ్రామంలో. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో మేస్త్రి పని చేసుకుంటూ వారికి సంబంధించిన బీహారు నుంచి వాళ్ళు ఒక 15 మంది ఇక్కడ మా గ్రామంలో నివాసం ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు పనికి చేస్తాడని చెప్పి ఇక్కడికి అబూ తాలిక్ తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ ఆయన ఏం పని చేశారు, మీతో ఎట్లా ఉండేవాడు వచ్చినప్పుడు? అయితే మాకు తెలిసిన అబూ సలీం అనేటటువంటి వ్యక్తి వాస్తవానికి అతను కాంట్రాక్టరు. అతను బీహార్ నుంచి మనుషులను తీసుకొచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నాడు. అయితే దానిలో భాగంగానే మా గ్రామంలో చాలా కన్స్ట్రక్షన్ వర్కులు చేసి చుట్టుపక్కల గ్రామాలలో కూడా కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం జరిగింది. అయితే ఈ గతంలో ఈ 10 రోజుల కింద ఏదైతే జరిగినదో, ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తి ఈ అబూ సలీం అనేటటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అనేది మేము గొల్లపల్లి గ్రామ ప్రజలము జీర్ణించుకోవటం లేదు. ఇట్లాంటి వ్యక్తులకి మా గ్రామంలో చోటు ఇన్ని రోజుల నుంచి ఉన్నారని చెప్పి ఒక అనుమానము కలిగింది. మేము గ్రామస్తులందరము ఉలికిపడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు రాబోయే రోజుల్లో బయట నుంచి ఏ వ్యక్తులై వచ్చినా కానీ మేము వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ తీసుకొని గ్రామంలో ఉండేదానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏర్పడడం మూలంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి గడుపుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంలోనే మేము చూడనట్టు ఉండడం జరిగింది. ఈరోజు గత 10 రోజుల కిందట జరిగినటువంటి ఆ పాకిస్తాన్ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిని ఇక్కడ నుంచి అస్సాం పోలీసులు వచ్చి మా గ్రామం నుంచి తీసుకుపోవడం మాకు చాలా బాధాకరం. ఎట్లా అంటే నిత్యము అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితి. వ్యవసాయ ఆధారిత గ్రామం మాది. నిత్యము పొద్దున్నుంచి గ్రామాలలో వ్యవసాయం పని మీద నిమగ్నమై ఉంటారు గ్రామ ప్రజలు, అందరూ రైతులు. కాబట్టి ఇట్లాంటి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి మేము గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడి ఒక పకడ్బందీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇట్లాంటి వాళ్ళకి గ్రామంలో చోటు లేకుండా రాబోయే ముందు ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే కొండాపూర్ చుట్టూ కూడా అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇప్పటికీ 500-600 మంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటువంటి విషయంలో ఇప్పుడు ఇస్లాం లాగా ఇంకా వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి పోలీసులకు మీరు ఏం చెప్పారు సార్? పోలీసులు ఏమంటున్నారు? అయితే వాళ్ళు అస్సాం నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ వీళ్ళని తీసుకెళ్లేదాకా చూడలేనటువంటి పరిస్థితి. మేము ఏమంటున్నామంటే పోలీసు వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చుట్టుపక్కల చాలా ఇండస్ట్రియల్ వచ్చి ఉన్నాయి కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ ఐడెంటిఫై ఖచ్చితంగా చేసిన తర్వాతనే ఇక్కడ వాళ్ళకి ఇల్లు కానీ నివాసాలు కానీ ఇచ్చేదానికి అవకాశం ఉండాలి. ఏదైతే వాళ్ళను కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకొని వస్తారో పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే గతంలో పక్క ఆధారాలు తీసుకొని వాళ్ళ బయోడేటా తీసుకొని వాళ్ళని పనికి పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇది పరిస్థితి. వచ్చే వారికి ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఉండాలి. వారికి ఎవరు వస్తున్నారు ఏంటి కాంట్రాక్టర్ సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత వారి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సంబంధించిన కార్మికులను కూడా తీసుకోవాలని చెప్పి స్థానిక నగేష్ కూడా చెప్తున్న పరిస్థితి. అబూ తాలిక్ ఉన్నారు, అంటే ఇస్లాం తీసుకొచ్చిన వ్యక్తి, పనిలో పెట్టిన వ్యక్తి అబూ తాలిక్ ఉన్నారు. అబూ తాలిక్ ఏం చెప్తావు ఇస్లాంకు సంబంధించి? इस्लाम से मेरा कुछ भी संबंधित ले वो 4 तारीख को पनी को 10 बार फ़ोन करने के बाद उनका रिलेशन वाला पनी ले वो तो रिलेशन वाला पनी आईपेंदी आहिस्ता चप्पू बोले तो आए। 4 तारीख को इधर आए, 10 तारीख को तक उन्हें काम किए, 13 तारीख तक किए, 14 तारीख को आसाम पुलिस आके गिरफ्तार की।
तो पहले मेरा डाटा निकाल के असम पुलिस मेरे पास आए, उनसे मिलाए। असम पुलिस जितने भी बच्चे थे उनके 3 बच्चे, 2 का फ़ोन गिरफ्तार सस्पेंड कर लिए। एक बच्चे जो असम का था उनको असम पुलिस मेरे को बोले साइबर क्राइम मामला बोल के उनको गिरफ़्तार किए। मेरा फ़ोन का डाटा चेक करके मेरे को छोड़ दिए। बाद बाकी उनके 2 फ़ोन को सीज़ करके लेके गए। मेरा संबंधित उससे कुछ भी नहीं। 4 तारीख तक उन्हें 1 तारीख से लेके 4 तारीख तक फ़ोन किए मेरे को 6-7 बार। तो मैं फ़ोन नहीं उठाए तो उनके रिलेशन वाला फ़ोन किए। फिर मैं आया तो 6 तारीख से काम किया मेरे पास 13 तारीख तक। 14 तारीख को उनको पुलिस गिरफ़्तार कर ली। मेरा उनका कुछ भी संबंधित లేవు। అంటే ఇప్పుడు డౌట్ వచ్చిందా ఇప్పుడు ఇస్లాంకి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సిమ్ములు పరదేశానికి అమ్ముతున్నట్టు తెలిసింది, అంటే ఎక్కువ ధరలకు అమ్మినట్టు తెలుస్తుంది కాబట్టి అంటే ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇస్లాం పైన? ఏం లేదు मेरे को मेरे आदमी पे कुछ भी उनको डाउट नहीं था। पहले से नॉर्मल लेबर की तरह रहते थे। उन्हें एक आम लेबर की तरह काम करता रहता, खाना पीना खाए। 8 दिन तक इधर रहे मेरे पास। 8 दिन काम किए, 10वां दिन उनको गिरफ्तार किए। ఇది పరిస్థితి సంబంధించిన గొల్లపల్లి గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత గ్రామంలో ఏమనుకుంటున్నారు? ఇటువంటి ఇస్లాంకి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. మాకు తెలియదు కదా సార్, మాకు అసలే తెలియదు. మేము కూలి కోసం తోడుకొచ్చుకుంటాము, పని కోసం పని ఏదైనా పొలాల కాడికి. నువ్వు ఇది చేస్తావా అది చేస్తావు మనకు తెలియదు కదా, అంతే. అంటే ఏమనుకుంటున్నారు? అంటే ఇటువంటి అరెస్ట్ చేసి తీసుకుపోయేంత వరకు కూడా గ్రామంలో ఎవరికి తెలియదు. ఇస్లాం విషయంలో ఇటు చుట్టుపక్కల 500-600 మంది కూడా పనిచేస్తుంటారు కాబట్టి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం గ్రామంలో ఏమనుకుంటున్నారు? తెలియదు కదా సార్, అది మాకు ఎవరికి తెలియదు. అట్లా చేస్తావని కూడా మాకు తెలియదు, అంతే. ఇది పరిస్థితి. అంటే జరుగుతున్న సంఘటన బట్టి ఎవరికి ఏమి తెలియదని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కూలీ పని విషయంలో ఇక్కడికి వచ్చి ఇస్లాం వచ్చి ఒక అబూ తలీబ్ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర పని కోసం వచ్చాడు తప్ప గత 7 రోజుల క్రితమే వచ్చాడు. అతనికి మాకు సంబంధం లేదు, ఇటువంటి సంఘటనలు చూస్తే పాకిస్తాన్కు సమాచారాన్ని అందిస్తున్నా అని చెప్పి అస్సాం పోలీసులు కూడా అరెస్టు చేసేంతవరకు మాకు తెలియదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు ఈ యొక్క సంబంధించి. చెప్పండి, అంటే మీరేం చెప్తారు ఇప్పుడు సంబంధించిన ఇస్లాం గురించి? అంటే ఇస్లాం అనే వ్యక్తి అయితే మొన్న వారం కిందనే వచ్చిండంట మా ఊరికి. అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే అబూతలి కాంట్రాక్టర్ ఉన్నాడో ఒక గత 3-4 సంవత్సరాల నుంచి మా ఊర్లోనే ఉంటుండు తను. ఈ అంటే అలియాజ్ సోని నా పేరు. ఈయన 3-4 సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటూ మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటుండు కాబట్టి మంచోడని మేము అనుకున్నాం, మంచి వ్యక్తి అయినా. కానీ ఈయన దగ్గరికి వచ్చినంటే ఆయన ఎవరైతే ఇస్లాం ఉన్నాడో ఆయన గత వారం కింద వచ్చి వారం తర్వాత ఈడ మా ఊర్లో పని చేస్తుంటే ఎవరైతే మన ఆసాం పోలీసు ఉన్నారో వాళ్ళు వచ్చే వరకు కూడా అసలు వచ్చి తీసుకుపోయింది కూడా మాకు తెలియదు. తీసుకుపోయాక 2 రోజులకు తెలిసింది మా ఊర్లో ఇట్లా ఇస్లాం అనే వ్యక్తిని తీసుకుపోయారు. అంటే ఎందుకు తీసుకుపోయారు అంటే ఇట్లా సిమ్ల వ్యవహారం, ఈ సిమ్లన్నీ ఇక్కడ కొనుగోలు చేసి పాకిస్తాన్లో యాక్టివేట్ చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా అన్ని షేర్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అస్సాం పోలీసు వచ్చి ఇక్కడ నుంచి తనను తీసుకుపోయిన తర్వాత మాకు 2 డేస్కి ఇట్లా ప్రెస్ మీడియా వాళ్ళందరూ రావడం వల్ల మాకు తెలిసింది ఇట్లా మా గొల్లపల్లి ఇట్లా ఉన్నాడంటే. కానీ మా ఊరికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, వారం రోజుల పని నిమిత్తం వచ్చింది అంతే తప్ప మా ఊరికి కానీ ఆ సిమ్లకు కానీ మా ఊరు గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. అట్లాంటి వ్యక్తులు రాకుండా కూడా మేము కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త పడతాం. ఎట్లా అంటే ఎట్లాంటి ఈ చుట్టుపక్కల అన్ని కంపెనీలు ఉన్నాయి, మొత్తం ఇదంతా బ్రివరీస్ కానీ అన్ని టైర్ల కంపెనీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అస్సాం, బీహార్, కలకత్తా, చాలా ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి కూడా వచ్చి బతుకుతుంటారు ఇక్కడ వచ్చి. కానీ వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం మాకు కూడా తెలియదు ఇన్ని రోజుల వరకు. కానీ ఇప్పటి నుంచి మేము ముందు జాగ్రత్త ఏం చేస్తామంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం కానీ వాళ్ళ గురించి కనుక్కోవడం, వాళ్ళకి షెల్టర్ ఇచ్చేటప్పుడు అన్నీ కనుక్కొని ఇస్తాం. ఇక్కడ నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా కొత్త వ్యక్తులు వస్తే మేము కూడా సమాచారం మా కొండాపూర్ పోలీస్ వాళ్ళకి చేరవేస్తామని తెలియజేస్తున్నాం. అంటే గ్రామంలో ఇప్పటికే ఇస్లాం దొరికిండు, మిగతా కూడా చాలామంది ఉన్నట్టు తెలిసింది. అంటే ఆ విషయంలో మీ గ్రామస్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం చెప్తారు ఒక గ్రామస్తుని? అంటే ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ ఒక 1000 మంది పనిచేస్తారు కంపెనీలలో, అదర్ స్టేట్ వాళ్ళు. అలా ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే మాకు తెలియదు కదా. ఇప్పుడు మా ఊర్లో దొరికింది కాబట్టి మా ఊరి గురించి అంటున్నారు కాబట్టి మా ఊరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా ఊర్లో పెద్ద మనుషులం అందరము కూర్చొని మాట్లాడుకొని ఇగో ఎంతమంది పనిచేస్తారు ఊర్లో, ఎవరెవరు ఉన్నారు, అది బయట వ్యక్తులకు ఎవరెవరు ఇంట్లో కిరాయి ఉంటున్నారు అవన్నీ కనుక్కొని వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని పెట్టుకొని అసలు వీళ్ళని ఉంచుకోవాలన్నా వద్దా, ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద ఒక కన్ను పెట్టి ఉంచుతాం అన్నమాట. వీడు పొద్దున్నాక ఏం పని చేస్తుండ్రు, రాత్రులు ఎక్కడ తిరుగుతున్నాడు ఏందనేది అందరము కలిసి మాట్లాడుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటాం గ్రామస్తులం అందరం. ఓకే, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇస్లాంను అరెస్ట్ చేసిన తర్వాత మీరు అందరికీ తెలిసింది, ఏం చెప్తారు బాబు ఇటువంటి విషయంలో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం చెప్తారు, గ్రామస్తుల పక్షాన మీరేం చెప్తారు ఆ విషయంలో? ఇస్లాం అనే వ్యక్తి వచ్చింది కూడా మా ఊళ్ళో తెలియదు. వచ్చి ఇతని దగ్గరకు వచ్చి మేస్త్రి పని చేసినట్టు వారం రోజులు అంతే తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏమి ఆ దందలు ఏమైతే తెలియదు. మొన్న వచ్చి
అరెస్ట్ చేసి తీసుకుపోయినాక 2 days తర్వాత మా గ్రామంలో తెలుసు. అప్పటి వరకు ఆ వ్యక్తి తెలియడు, ఇగో ఈ వ్యక్తి తెలుసు. ఓకే. అంటే జరగరాని జరిగితే ఎట్లా ఉండేది? ఎందుకంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి, ఇప్పుడు గోకుల్ చాట్ కావచ్చు, అన్నీ జరుగుతున్నాయి. మన గ్రామంలో కూడా అటువంటి సంఘటన జరిగితే ఉలిక్కిపడే అవకాశం ఉంటుంది కాబట్టి సీరియస్గా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? సీరియస్గా ఇప్పటి నుంచి కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా జాగ్రత్తగా అందరం బాధ్యత తీసుకుంటాము. యువకులం కానీ పెద్దలు కానీ కొత్త వ్యక్తి ఎవరు కానీ వచ్చినా వాళ్ళు పూర్తి డేటా ఆధార్తో సహా తీసుకొని మేము కొండాపూర్ పిఎస్కు తెలియజేస్తాం. అంటే ఇది పరిస్థితి. గ్రామంలో ఎవరు కొత్త వ్యక్తి వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఐడెంటిఫికేషన్ ఉన్న తర్వాతనే మా గ్రామంలోకి రాణిస్తాం. ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్ట్ సంబంధించిన పనిచేసే వారైనా కూడా వారి యొక్క ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. గ్రామంలో జరగడానికి జరిగితే గ్రామానికి ముప్పు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక ఇస్లాం అరెస్టు అయిన తర్వాత ఇటువంటి సంఘటన ఇక్కడి యొక్క రాయబారాన్ని పాకిస్తాన్కు నేరుగా చేరుస్తున్నటువంటి ఇస్లాం అనే వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకొని వారిపై ఒక చర్యలు తీసుకోవాలి, నిఘా పెట్టాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సంగారెడ్డి జిల్లా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.